ప్రెస్ చేశాను సార్. మీరే చేశారా వేరే వాళ్ళు చేస్తారా? ఓకే ఫైన్. మీరు కూడా నెట్వర్క్ స్లో ఉంది. మీది స్లో ఉందా నాకు స్లో ఉందా? 1 మినిట్ నా నెట్వర్క్ చెక్ చేస్తాను. ఓకే చూడండి నేను చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. అది చాట్ బాక్స్ లో ఒకటి నేను వర్డ్ ఫార్మాట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. అది ఓకే చూడండి. సో ఈరోజు ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నామంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది ఇక్కడ మనం డిస్కస్ చేసే పాయింట్, ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. యాజ్ వెల్ యాజ్ మీకు మినిమం ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఈ రోజు క్లాస్లోని మీకు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ రోజు ఉన్న క్లాస్లో ఉండి మినిమం 2 క్వశ్చన్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తూ ఉంటాం. సో ఇలా మ్యాప్ చేసే టైంలో మనం మ్యాప్ చేసినటువంటి ఎనీ టైప్ ఆఫ్ డేటాని కూడా మనము డిలీట్ చేయకూడదండి. డేటాని డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే ఏమవుతుంది, మనకి గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ పైన, టోటల్ ప్రాజెక్ట్ పైన ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఎస్ఏపిలో మీరు మ్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ ని డిలీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక వితౌట్ అప్రూవల్, వితౌట్ పర్మిషన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా ఏదైనా పర్టికులర్ కాన్ఫిగరేషన్స్ డిలీట్ చేస్తే ఏమవుతుందంటే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మీరు జాబ్ కూడా టర్మినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. జాబ్ లోంచి ఎగ్జిట్ మెయిల్ పెట్టేస్తారు, ఏముండదు. ఇంకా జాబ్ లోంచి ఎగ్జిట్ అయిపోకుండా మెయిల్ చేసేస్తారు. అలా ఉంటుంది అనమాట. సో ఒకటి, సో గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలోకి మీరు మ్యాప్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా డిలీట్ చేయకూడదు. డిలీట్ చేయకూడదండి. ఒకవేళ మీరు ఏదైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి. మీ టీమ్ లీడర్స్ నుంచి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. దిస్ ఇస్ మ్యాండేటరీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ టైప్ చేసి ఇస్తున్నాను మీకు, ఇవన్నీ చదవాలి, ఏది మిస్ చేయకండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా వితౌట్ అప్రూవల్, వితౌట్ టీమ్ లీడర్స్ అప్రూవల్, వితౌట్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఏది కూడా డిలీట్ చేయకూడదు. అలా డిలీట్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు గ్లోబల్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో జాబ్ నుంచి టర్మినేట్ అవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి ఏది చేసినా కూడా. ఓకేనా, చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక జిఎల్ అకౌంట్ ఉంది. ఒక జిఎల్ అకౌంట్, ఇది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. ఇది ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ చేయాల్సి ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఒక జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తారు అనేది మనం చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ మనము ఒక జిఎల్ అకౌంట్ ని సమ్ టైమ్స్ డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటది, ఒక్కోసారి బ్లాక్ కూడా చేస్తాం. సో రీజన్స్ ఏంటి? రీజన్స్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాకింగ్. ఎందువల్ల? జిఎల్ రాంగ్ క్రియేషన్, తప్పుగా జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. తర్వాత రాంగ్ పోస్టింగ్స్ అనేవి తప్పుగా అవుతుంది, దానివల్ల కూడా జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, ప్రాపర్ గా యూజ్ చేయకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. మేనేజ్మెంట్ డెసిషన్, నేను చెప్పేటప్పుడు కన్సర్న్ మూవ్ చేయండి అక్కడ. మేనేజ్మెంట్ డెసిషన్, సో మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకున్నా కూడా మనం ఏం చేయాలంటే జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయాల్సి ఉంటుందండి. సో డిలీట్ చేయాలంటే డైరెక్ట్ గా మీకు ఎవరో మీ ఎగ్జాంపుల్, ఎవరు మ్యూట్ లో ఉండండి సార్, ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే, సో డిలీట్ చేయాలంటే యాక్చువల్గా ఏంటి, ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి. వితౌట్ అప్రూవల్స్ ఏ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయకూడదు, యాజ్ వెల్ యాజ్ ఏ జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేయకూడదు. యాజ్ వెల్ యాజ్ ఏ జిఎల్ అకౌంట్ అనే కాదు, ఎనీ టైప్ ఆఫ్ డేటాని మనం బ్లాక్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు.
వితౌట్ మేనేజ్మెంట్ అప్రూవల్. మీరు డెమో సర్వర్లో చేసినట్టు డెలీట్ చేశారనుకోండి, ఏమవుతుంది? అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. సో జాబ్లోంచి టర్మినేట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఒక జిఎల్ అకౌంట్ ఉంది. జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తాం, లేదంటే బ్లాక్ చేస్తాం. ఎటువంటి సిచ్యువేషన్లో చేస్తాం? జిఎల్ అకౌంట్ రాంగ్ క్రియేషన్ చేసినప్పుడు, జిఎల్ రాంగ్ పోస్టింగ్స్ అవుతున్నప్పుడు, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్ అయినప్పుడు, యూజ్ చేయనప్పుడు, మేనేజ్మెంట్ డెసిషన్ ఉన్నప్పుడు జిఎల్ అకౌంట్ని మనం డెలీట్ చేస్తాం, లేదంటే బ్లాక్ చేస్తాం. వీ కెన్ డెలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ అన్నారు. మేనేజ్మెంట్ అప్రూవల్ లేకుండా ఏది కూడా డెలీట్ చేయకూడదండి. చేస్తే కనుక గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, మీరు జాబ్లోంచి టర్మినేట్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్ చూడండి. సో ఎటువంటి జిఎల్ అకౌంట్స్ అనేవి మనం డెలీట్ చేస్తాము, చేయగలం. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, మీరు జిఎల్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, బ్యాంక్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, వీటిపైన ఒక 10 ఎంట్రీస్ పోస్ట్ చేశారు. ఏమవుతుంది? ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేమండి, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, కానీ బ్లాక్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే కనుక ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్, వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. సో ట్రాన్సాక్షన్ కనుక జరిగితే కనుక ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేం, సర్వర్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో ట్రాన్సాక్షన్ డేటా లేదనుకోండి, డెలీట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ డేటా ఏమి లేదు, జస్ట్ క్రియేట్ చేసాం అంతే. సో ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయొచ్చు. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉందనుకోండి, సిస్టమ్ ఎలా వచ్చేది, జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేం, హైలీ ఇంపాసిబుల్. సో వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కాంట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్, బట్ బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ డేటా ఉన్నా కూడా బ్లాక్ చేయొచ్చు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డెలీట్ ది జిఎల్ అకౌంట్. సో ట్రాన్సాక్షన్ డేటా ఉందనుకున్నాం, అటువంటి సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనం, ట్రాన్సాక్షన్ డేటా లేనప్పుడు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు, బట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. మీకు ఎవరో ఎండ్ యూజర్ మెయిల్ చేశారు, జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేసేయమని, చేసేస్తారా? నో. సిసి ఉందా లేదా మీకు టీమ్ లీడర్ కి, లేదా సుపీరియర్స్ కి సిసి ఉందా లేదా, వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి మీ దగ్గర. అంటే ఏదో ఒకటి ఉండాలి మీ దగ్గర. ఎవరో ఫోన్ కాల్ చెప్పేసి చేసేమని చేయకూడదు, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. అవి ఉంటేనే జిఎల్ అకౌంట్ మనం డెలీట్ చేయగలము. అండ్ ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటేనే ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు. వీ కెన్ డెలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. సో మీరు డెలీట్ చేయండి, బ్లాక్ చేయండి, ఆ జిఎల్ అకౌంట్ ని అలా చేయాలంటే మీకు ప్రాపర్ అప్రూవల్స్ అనేవి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతుందా అవదా, ఎవరు చెప్తారు? ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డిలీట్ చేయవద్దు, వెరీ గుడ్. మరి ట్రాన్సాక్షన్ డేటా ఉంది, మరి జిఎల్ అకౌంట్ బ్లాక్ అవుతుందా, బ్లాక్ చేయొచ్చా? సార్ చేయలేము సార్. చేయొచ్చు అండి, చేయొచ్చు. ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. సో ట్రాన్సాక్షన్ డేటా లేదనుకోండి, ట్రాన్సాక్షన్ డేటా ఉన్నా లేకపోయినా జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎనీ టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్ ని ట్రాన్సాక్షన్ డేటా ఉన్నా లేకపోయినా కూడా బ్లాక్ చేయొచ్చు, బట్ ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డెలీట్ చేయలేము. ట్రాన్సాక్షన్ డేటా లేకుండా ఉంటే డెలీట్ చేయగలము. ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. సో ఇదంతా చదవండి, ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా డెలీట్ చేయాలి చూద్దాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం హౌ టు డెలీట్, కిందేమో చూడండి, కిందకి రండి. హౌ టు డెలీట్ జిఎల్ అకౌంట్ అన్నారు. ఒక జిఎల్ అకౌంట్ ని ఎలా డెలీట్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? వెళ్ళండి, ఎస్ఏపి లాగిన్ చేయండి.
FS00 FS00 ఓపెన్ చేయండి. జిఎల్ అకౌంట్స్ జిఎల్ గ్రూప్స్ ఓపెన్ చేయండి, ఎలాబరేట్ చేయండి. కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి. సో రెంట్ అకౌంట్ ఉంది ఎగ్జాంపుల్ ఇక్కడ, రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ మీరు ఎంట్రీ పోస్ట్ చేశారా ఏమగారు? ఓకే, రెంట్ అకౌంట్ ని మనం డెలీట్ చేయాలి. సో దీనిపైన ట్రాన్సాక్షన్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? ఎవరు చెప్తారు? రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉందా లేదా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సరే, ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయమని మెయిల్ వచ్చిందండి మీకు. రెంట్ అకౌంట్, రెంట్ జిఎల్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? మీ అందరికీ తెలుసు ఎలా చేస్తాం. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. వెళ్ళండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3M ఎంటర్ చేయండి. ఇది రెండు జిఎల్ కదా, 400 300 ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. అర్థమైతే ట్రాన్సాక్షన్ డేటా ఉందా లేదా? మాట్లాడరేంటి ఎవరు? ఉంది కదా, రైట్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ డేటా ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఈ జిఎల్ అకౌంట్ మనం డెలీట్ చేయగలమా చేయలేమా? చేయలేం సార్. ఎందువల్ల? ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి మనం ఈ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్ డేటా ఈజ్ అవైలబుల్, సో వీ కాంట్ డెలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. సో ఏం చేస్తారు మీరు? మీకు మెయిల్ వచ్చింది జిఎల్ అకౌంట్ డెలీట్ చేయమన్నారు, ఏం చేస్తాం? దీనిపైన FBL3 లో చెక్ చేస్తాం సార్, ట్రాన్సాక్షన్ డేటా ఉంది, సో మనం ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేము అని చెప్పాలి. కానీ బ్లాక్ చేయొచ్చు. సరే ట్రై చేద్దాం, జిఎల్ అకౌంట్ డెలీట్ అవుతుందో ట్రై చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBR2/N OBR2 ఇవ్వండి. క్యాపిటల్ యూజ్ చేయాలి, OBR2. ఓకేనా, రైట్. చూడండి, సో OBR2లోకి వచ్చాము. డెలిటింగ్ మాస్టర్ డేటా అన్న చూడండి, టైటిల్ బార్ ఏముంది? డెలిటింగ్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటాలో ఏమేమి వస్తాయి? మాస్టర్ డేటాలోకి ఏమేమి వస్తాయి ఎవరు చెప్తారు? ఏమేమి వస్తాయి? ట్రాన్సాక్షన్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా 3 ఉన్నాయి. అది కాకుండా ఇంకోటి కూడా ఉంటుందని చెప్పాను, ఏంటది? ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. మనం ఏ డేటాకి రెస్పాన్సిబుల్? యాక్చువల్గా మాస్టర్ డేటాకి రెస్పాన్సిబుల్. మాస్టర్ డేటాలో ఏమేమి ఉంటాయి చూడండి. కస్టమర్ అనేవాడు ఒక మాస్టర్ డేటా. చూపించండి మేడం, నేను చూపిస్తున్నా, చెప్పండి, చూపించి కర్సర్ మూవ్ చేయండి. అక్కడ కస్టమర్ ఎక్కడ ఉంది? డెలిట్ కస్టమర్ అని ఫస్ట్ది చూడండి. ఫస్ట్ది కస్టమర్ అనేది మాస్టర్ డేటా. వెండార్, నెక్స్ట్ వెండార్ కూడా మాస్టర్ డేటానే. తర్వాత జిఎల్ అకౌంట్స్, ఇది కూడా మాస్టర్ డేటానే. సో వీటిలో మీరు ఏది డెలీట్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. డెలీట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయాలి. చేయండి. ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ వాడకపోతే టచ్ ప్యాడ్ విత్ ఇన్ 2 months లో పాడైపోతుంది. ఆ టచ్ ప్యాడ్ మీరు మళ్ళీ రీప్లేస్ చేయించాలంటే మినిమం 10,000 ఛార్జ్ చేస్తారు. ఓకేనా? 100 రూపీస్ మౌస్ పర్చేస్ చేయండి, వెంటనే బుక్ చేయండి ఆన్లైన్లో. మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. SAP కదా ఇది. సో ఇక్కడ ఏం చేయాలి? ఫ్రమ్ జిఎల్ టు జిఎల్. సో అలా కూడా మల్టిపుల్ గా కూడా ఇవ్వచ్చు. 100 జిఎల్స్ ఉన్నాయి, 1 to 100 జిఎల్ అకౌంట్స్ డెలీట్ చేయాలి, అవి కూడా ఇవ్వచ్చు. లేదు మల్టిపుల్ గా ఇవ్వాలి, జిఎల్ అకౌంట్ నెంబర్ 1, జిఎల్ అకౌంట్ నెంబర్ 10, జిఎల్ అకౌంట్ నెంబర్ 15 అవి డెలీట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? రైట్ ఏరో కీ ఉంచండి, రైట్ ఏరో కీ స్ట్రైట్ లో రైట్ ఏరో కీ పైన క్లిక్ చేయండి మేడం. మీరు ఎంటర్ చేయొద్దండి, ఎంటర్ చేయొద్దు. తీసుకోవట్లేదా? ఫైన్, ఓ పని చేయండి, కింద మనం అవన్నీ ఇవ్వాలి, పారామీటర్స్ ఇస్తే కానీ పిక్ అవుతాయి. ఓకే, పని చేయండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి జిఎల్ అకౌంట్ ఇవ్వండి. జిఎల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి, లెఫ్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి 400 300. 2 దగ్గర కూడా ఇవ్వండి 400 300.
క్రిందికి రండి. క్రింద ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందా? లాస్ట్‌లో చూడండి, కంపెనీ కోడ్ చూడండి. ఇన్ కంపెనీ కోడ్ అన్నాడు. ఇన్ కంపెనీ కోడ్ క్రిందికి రండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. మాన్యువల్ టైప్ చేయండి. మీ కంపెనీ కోడ్ మీకు తెలుసు కదా. ఓకే, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. దానికి ముందేముంది, విత్ జనరల్ మాస్టర్ డేటా పైన టెస్ట్ రన్ అంటే ఏంటి, ఈ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఏమన్నా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఎగ్జిక్యూట్ చేయండి. టెస్ట్ రన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ HEME స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది. అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేటా ఉందంట. లాంగ్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి. లాంగ్ డిస్ప్లే. ఓకే, ఇక్కడ యాక్చువల్గా రెడ్ రావాలి. ఓకే, బ్యాక్ వెళ్ళండి, చెప్తాను, ఏం కాదు. ఇక్కడ యాక్చువల్గా మీకు రెడ్ కూడా వస్తుంది, గ్రీన్ వచ్చిన ఓకే, నో ఇష్యూ. బట్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. చూద్దాం, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతుందా అవదా? చూసారా, స్టాప్ అని వచ్చింది ఆప్షన్. మనకి ఒక మెసేజ్ వచ్చింది, కంటిన్యూస్ కంపెనీ కోడ్ HEME స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, ఎందువల్ల, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది దీనిపైన, అంతే కదా, అవునా కదా. ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్ ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. ఎగ్జిట్ కొట్టేయండి. చూసారా, SAP కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇంకెప్పుడు ఇలా ట్రై చేయకమ్మా అని చెప్పేసి డైరెక్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, SAP లో సెక్యూరిటీ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటాని మనం డెలీట్ చేయలేమండి ఏది కూడా. ఓకేనా. సో జిఎల్ అకౌంట్ పోస్ట్ చేసాం కాబట్టి, ఆల్రెడీ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. హైలీ ఇంపాసిబుల్. గో టు FS00 ట్రాన్సాక్షన్ కోడ్. మరి జిఎల్ అకౌంట్ యూజ్ చేద్దాం, ఏం చేస్తారు మీరు? జిఎల్ అకౌంట్ యూజ్ చేయొద్దన్నారు, ఏం చేస్తారు మీరు? బ్లాక్ చేస్తాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, లవ్లీ. బ్లాక్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ ఎలా బ్లాక్ చేస్తామో, ఎలా అన్బ్లాక్ చేస్తామో చూద్దాం. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నారు, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఏమొస్తుంది, కంపెనీ కోడ్ టెంపరీ బ్లాక్ కంపెనీ కోడ్ HEM. ఏమైంది, ఎందుకు బ్లాక్ అయింది? క్వశ్చన్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎలా వస్తుందండి, టెంపరీ బ్లాక్. కంపెనీ కూడా ఎందుకు బ్లాక్ అవుతుంది? క్లోజ్ చేయండి. SM12 కి లాగ్ డేటా ఉందో చూడండి. SM12 /n SM12 కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ రిమూవ్ చేసి ఎంటర్ చేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ చేయండి. అవన్నీ లాగ్ డేటా సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ చేసేయండి. కంటిన్యూ చేయండి. ఇవి కూడా డిలీట్ చేయండి, ఇంకా ఉన్నాయి, డిలీట్ చేయండి. ఆ పైన సెలెక్ట్ చేసి రీసైకిల్ పిన్ పైన క్లిక్ చేయాలి. ఎస్ అనండి. ఎస్ వెళ్ళండి. FS00 రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఓకే, రైట్. సో ఈ జిఎల్ అకౌంట్ ని మనం ఏం చేయాలి, బ్లాక్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ డేటా ఉంది, డెలీట్ చేయలేం, బట్ వీ కెన్ బ్లాక్ ఇట్. ఎలా బ్లాక్ చేస్తాము, ఆ పైన ఒక లాక్ సింబల్, తర్వాత లాక్ సింబల్ చూడండి, లాక్ సింబల్, లాక్ అది క్లిక్ చేయండి. బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ సేవ్ చేయండి. మనం ఏం చేసాము, రెంట్ అకౌంట్ ని బ్లాక్ చేసాం. దీనిపైన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయగలమా లేమా? నో.
వెళ్ళండి FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ చేయండి చూద్దాం. సో GL అకౌంట్ ని బ్లాక్ చేసాం మనం. డెబిట్ ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ డెబిట్ ఎంట్రీ ఇవ్వండి. ఫస్ట్ 2 దగ్గరికి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్రెడిట్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ అదేనా మీది? అందుకే డ్రాప్ డౌన్ చేయాలని చెప్తాను. ఏమైంది? ఫస్ట్ లో ఇది ఇచ్చేసారు మీకు /n FB50 మళ్ళీ ఇవ్వండి ఫస్ట్ నుండి. అది తీసుకోకపోతే /n FB50. మీ కంపెనీ కోడ్ మార్చాలా ఏంటి? మీ కంపెనీ కోడ్ మార్చలేదు మీరు. ఇక్కడ చూడండి ఏ కంపెనీ కోడ్. ఫస్ట్ కంపెనీ కోడ్ మార్చాలి. ఎక్కడ క్లిక్ చేయాలి? అదేనా కంపెనీ కోడ్ KIFB నా మీ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ మార్చండి. ఫస్ట్ కంపెనీ కోడ్ మార్చితే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్ గా వస్తుంది. కంటిన్యూ చేయండి. ఎప్పుడైనా సరే డ్రాప్ డౌన్ చేయాలండి. డ్రాప్ డౌన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది, సిస్టమేటిక్ గా వస్తుంది. సార్ ఐ హ్యావ్ వన్ డౌట్ సార్. చెప్పండి సార్ ఇప్పుడు ఒకే వెండర్ కి అంటే 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఆ 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ లేదన్నా ఒక సర్వీస్ ని మనం బ్లాక్ చేయాలంటే అప్పుడు ఎలా చేయాలి సార్? అది వేరే కాన్సెప్ట్ అండి, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దానికి సంబంధించింది కాదు కదా. సార్ ఓకే ఓకేనా? ఓకే సార్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా ఏమైనా వచ్చింది? అకౌంట్ నంబర్ 400-300 HEM is blocked for posting అన్నారు. అంటే ఏంటి? మనం GL అకౌంట్ ని బ్లాక్ చేసాం అంటే ఆ GL అకౌంట్ అనేది ఇంకా వర్క్ అవ్వదు. రెంట్ అకౌంట్ అనే GL అకౌంట్ ని బ్లాక్ చేసాం. సో ఆ GL అకౌంట్ పైన ఎంట్రీస్ పోస్ట్ చేయలేం. సో ఈ GL అకౌంట్ ని బ్లాక్ చేసాం. సో అన్బ్లాక్ చేసి ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FS00 వెళ్ళండి. చెప్పేది ఏ కాన్సెప్ట్ చెప్తున్నామో ఆ కాన్సెప్ట్ పైన మైండ్ ఉంచండి సార్, వేరే థింక్ చేయకండి. వెళ్ళండి అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ ఏం చేయాలి? మీ GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ ఎలాబరేట్ చేయాలి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. అన్బ్లాక్ చేయండి. బ్లాక్ ఫర్ రీపోస్టింగ్ రిమూవ్ చేసేయండి. సేవ్ చేయండి. సో మనం ఇంతకు ముందు బ్లాక్ చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్బ్లాక్ చేస్తున్నాం. సేవ్. FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ అవుతుంది అనమాట. ఎంటర్. చూసారా డాక్యుమెంట్ అనేది తీసుకుంది. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయండి. సో మనం ఒక GL అకౌంట్ మనం బ్లాక్ చేయమంటే చేయలేము. ట్రాన్సాక్షన్ డేటా ఉన్నప్పుడు డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. సో ఒక GL అకౌంట్ ట్రాన్సాక్షన్ డేటా ఉంటే డెలీట్ అవ్వదు. అలాగే ఆ GL అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి డెలీట్ చేయలేము, బట్ బ్లాక్ చేయొచ్చు. సో మనం GL అకౌంట్ ని ట్రాన్సాక్షన్ డేటా ఉన్న GL అకౌంట్ ని డెలీట్ చేయడానికి ట్రై చేసాం, అవ్వలేదు అంటే డెలీట్ అవ్వదు. నెక్స్ట్ ఆ GL అకౌంట్ ని బ్లాక్ చేసాము, అన్బ్లాక్ కూడా చేసాము. సో బ్లాక్ చేసామంటే పోస్టింగ్స్ అవ్వవు, అన్బ్లాక్ చేస్తే
ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ పైన మనం పోస్టింగ్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి చూడండి, ఒక FS00 వెళ్ళండి. FS00 /n FS00 వెళ్ళండి మేడం. జిఎల్ అకౌంట్ ఎలా అప్డేట్ చేయండి, జిఎల్ గ్రూప్స్ ఎలా అప్డేట్ చేయండి. సో రెంట్ అకౌంట్ ఉంది ఇక్కడ చూసారా, రెంట్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ రెంట్ అకౌంట్ ని నేను క్రియేట్ చేయాలి. సేమ్ విత్ టెంప్లెట్స్ అంటారు యాక్చువల్గా దీన్ని, విత్ టెంప్లెట్స్ అంటే లేదంటే కాపీ చేస్తున్నాను. అంటే రెంట్ అకౌంట్ ఉంది, రెంట్ అకౌంట్ ఎలా ఉందో అదే విధంగా ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్, పైన కాపీ యాజ్ పైన సెకండ్ వన్ చూడండి, పైన సెకండ్ అది కాపీ యాజ్ అది కాదు. నెక్స్ట్ కాపీ పైన క్లిక్ చేయండి. కాపీ ఆ విండో కొంచెం డౌన్ కి మూవ్ చేయండి. ఓకే చాలు. చూడండి ఇక్కడ 400 ఇక్కడ ఏమో చదవండి, రిఫరెన్స్ జిఎల్ అకౌంట్ అన్నారు 400 300. సో 400 300 ని బేస్ గా చేసుకుని నేను వన్ మోర్ రెంట్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాను. నంబర్ రేంజ్ ఎంత ఇవ్వాలి, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, పైన సాలరీస్ 400 301 ఉంది, పైన చూపించండి పైన ఎంత ఉంది. 301 కంప్లీటెడ్ కాబట్టి 302 ఇస్తున్నాను. 400 302 ఇవ్వండి ఇక్కడ. సో పైన చూడండి రిఫరెన్స్ అంటే ఏంటి, రెంట్ అకౌంట్ ని రిఫరెన్స్ గా చేసుకుని వేరే దాన్ని మనం కాపీ చేస్తున్నాం. అంటే వేరే అకౌంట్ సేమ్ అదే విధంగా ఇంకొక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. అంటే జిఎల్ అకౌంట్ ని కాపీ చేస్తున్నాం. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా, రెంట్ అకౌంట్ అన్ని ఆటోమేటిక్ గా అన్ని కాపీ అయిపోయినాయి. టైప్ డిస్క్రిప్షన్ ఏముంది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఉంది, అవన్నీ మీరు మార్చుకోండి, ఉంచండి అలా. అవి కాపీ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు మారుస్తున్నారు అవి. సో ఇవన్నీ కాపీ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, రెంట్ అకౌంట్ కాపీ అయిపోయింది. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి, మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో రెంట్ అకౌంట్ లో అవన్నీ కాన్ఫిగరేషన్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి. సో లైన్ ఐటమ్ డిస్ప్లే వచ్చేసింది ఆటోమేటిక్ గా, మనం ఏం చేయలేదు. షార్ట్ కి 001 వచ్చేసింది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి, G001 కూడా వచ్చేసింది. అంటే కాపీ చేసాం. ఒక జిఎల్ అకౌంట్ నుండి మరొక జిఎల్ అకౌంట్ ఎలా కాపీ చేసుకోవాలి, టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. పైన ఉంది టైప్ డిస్క్రిప్షన్, రెంట్ అకౌంట్ 2 అని ఇవ్వండి, లాస్ట్ లో 2 నంబర్ 2 ఇవ్వండి చాలు. స్పేస్ ఇవ్వండి, క్యాపిటల్ యూజ్ చేయాలి, నీట్ గా ఉండాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ యూజ్ చేస్తే మీరు చేసే వర్క్ క్లారిటీగా ఉంటుంది. కింద కూడా 2 ఇవ్వండి, రెంట్ అకౌంట్ 2. కింద కూడా రెంట్ అకౌంట్ 2, రెంట్ AC 2. ఓకే ఫైన్, సేవ్ చేయండి. సేవ్. ఓకేనా? సో చూసారా కాపీ అని, చూసారా రెంట్ అకౌంట్ ని కాపీ చేశాను. అంటే ఉన్న రెంట్ అకౌంట్ ఆల్రెడీ మనకి 400 300 రెంట్ అకౌంట్ ఉంది, అవైలబుల్ ఉంది. దాన్ని బేస్ గా చేసుకుని వన్ మోర్ అకౌంట్ ని కాపీ చేశాను. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇంకొక అకౌంట్ ని కాపీ చేద్దాం. సాలరీస్ కూడా సెలెక్ట్ చేసి కాపీ చేయండి. కాపీ. నెంబర్ ఎంత ఇవ్వాలి ఇక్కడ, 302 కంప్లీట్ అయిపోయింది, 303 ఇవ్వాలి. పైన చూసుకోండి 302 కంప్లీటెడ్, 303. కంటిన్యూ చేయండి. చూసారా సాలరీస్ లాస్ట్ లో 2 ఇవ్వండి, ఇంకేం అవసరం లేదు, ఓన్లీ 2. ఇక్కడ కూడా 2, కింద కూడా 2. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. సో నేను జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేయాలి అనేది చెప్పాను. మీరు ఇలా కావాలంటే కాపీ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో రెంట్ అకౌంట్ 2, సాలరీ అకౌంట్ 2. సో ఈ జిఎల్ అకౌంట్స్ డిలీట్ అవుతాయా అవ్వవా, ఎవరు చెప్తారు? డిలీట్ అవుతాయి సార్, చేయొచ్చు సార్ డిలీట్. ఎందువల్ల, రీజన్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ ఏం లేవు ప్రెజెంట్. వెరీ గుడ్ ఆన్సర్. సో ట్రాన్సాక్షన్ డేటా అనేది అవైలబుల్ లేదన్నమాట. అందువల్ల ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ ని మనం డిలీట్ చేయొచ్చు. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ ఓపెన్ చేయండి. 302 303 ఈ 2 జిఎల్ అకౌంట్స్ ని డిలీట్ చేయొచ్చు. వెళ్ళండి, OBR2 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OBR2.
R2 క్యాప్ లీవ్ చేయండి మేడం, క్యాప్ లీవ్ చేయండి. క్యాప్ లీవ్ చేస్తే క్లారిఫై ఫైన్, నో ఇష్యూ. సో మనం ఏం డిలీట్ చేయాలి? జిఎల్ అకౌంట్. కాబట్టి జిఎల్ అకౌంట్ ని తీసుకున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మాస్టర్ డేటాస్ మాక్సిమం మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఏమేంటి? కస్టమర్స్, వెండర్స్, జిఎల్ అకౌంట్స్. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలి కాబట్టి జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ ఇవ్వండి. ఎంత నెంబర్? ఏ నెంబర్ ఉంది అక్కడ చూడండి. రెంట్ అకౌంట్ 2 నేనా? కరెక్ట్ గా ఇవ్వాలి. FS00 సెషన్ లో ఉంది చూడండి. కరెక్టే, ఇవ్వండి. 302 ఇస్తున్నాను. ఓకేనా? తర్వాత మీ విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. సో మీ కంపెనీ కూడా ఇవ్వాలి. ఓకేనా? మీ కంపెనీ కూడా ఇచ్చేసాను. టెస్ట్ రన్ కావాలంటే టెస్ట్ రన్ పెట్టుకోండి, అంటే చెక్ చేసుకోవచ్చు డేటా ఏమన్నా ఉందా, ట్రాన్సాక్షన్ డేటా అనేది. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. టెస్ట్ రన్ ఇచ్చేసాం కదా, ఎగ్జిక్యూట్ చేయండి. లాంగ్ డిస్ప్లేలోకి వెళ్ళండి. ఇక్కడ ఏం డేటా లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏమి చూపిస్తుంది చూసారా? గ్రీన్ లో ఉంటే డేటా లేదని అర్థం. చూడండి ఇక్కడ ఎవరు చేస్తున్నారో కూడా మీ యూజర్ కనిపిస్తుంది. 36 యూజర్ 59 అంట. అంటే ఎవరు డెలీట్ చేశారో కూడా ట్రాక్ చేసేస్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డెమో సర్వర్స్ యూజ్ చేసినంత ఇక్కడ ఎలా చేసామో అలా చేయకూడదు. మీరు జాబ్ లోకి వెళ్తే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. సో టెస్ట్ రన్ రిమూవ్ చేసేద్దాం. బ్యాక్, గో బ్యాక్. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి, ఎగ్జిక్యూట్ చేసేయండి. ఏమవుతుంది? ఎస్ అంటే డిలీట్ చేయాలి. డూ యూ వాంట్ టు డిలీట్? ఓకే, కంటిన్యూ చేయండి. ఎస్. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఓకే, కంప్లీటెడ్. ఓకే, వెళ్ళండి. FS00 సెషన్ వెళ్ళి చెక్ చేద్దాం ఉందా లేదా. జిఎల్ అకౌంట్, రెంట్ అకౌంట్ 2 కదా, చూద్దాం. సెలెక్ట్ చేయండి. చూసారా? రెంట్ అకౌంట్ 2 అనేది డిలీట్ అయిపోయింది. ఎందువల్ల? ట్రాన్సాక్షన్ డేటా లేదు కాబట్టి డిలీట్ చేసేసాం. ఓకేనా? సో 400 303 ఇది కూడా డిలీట్ చేద్దాం. వెళ్ళండి, సేమ్ ఇది కూడా అలాగే డిలీట్ చేయండి. జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ దగ్గర ఇవ్వండి 400 303 విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. అంతే, విత్ జనరల్ మాస్టర్ డేటా మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టెస్ట్ రన్ అవసరం లేదు, రిమూవ్ చేసేది, డైరెక్ట్గా డిలీట్ చేసేద్దాం. ఎగ్జిక్యూట్. ఎస్. ఓకే, సో ట్రాన్సాక్షన్ డేటా లేదు కాబట్టి డిలీట్ అవుతుంది. వెళ్ళండి, గో టు FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ చూసారా? మనం క్రియేట్ చేసిన రెంట్ అకౌంట్ 2 అండ్ సాలరీస్ అకౌంట్ 2 రెండు కూడా 2 జిఎల్ అకౌంట్స్ కూడా మనం డిలీట్ చేసాం. వై? బికాస్ ట్రాన్సాక్షన్ డేటా అవైలబుల్ లేదు. బట్ ట్రాన్సాక్షన్ డేటా అవైలబుల్ ఉన్న జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేకపోయాం, కానీ బ్లాక్ చేసాం. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్. ఇది ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ అడుగుతారండి, 100% అడుగుతారు. ఎండ్ యూజర్స్ గా వెళ్ళే వాళ్ళని డామ్ షూర్ గా అడుగుతారు దీని గురించి, ఈ టాపిక్ గురించి ఇప్పుడు నేను చెప్పింది. ఓకేనా? రైట్. ఒకసారి అది ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను కదా. పైకి వెళ్ళండి, కొంచెం టాప్కి వెళ్ళండి. చూడండి, రీజన్ ఫర్ జిఎల్ బ్లాక్ ఆర్ డిలీట్ మీకు అర్థమైంది కదా. రాంగ్ జిఎల్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, మేనేజ్మెంట్ డెసిషన్ వల్ల జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తాం, లేదంటే బ్లాక్ చేస్తాం. వీ కెన్ డిలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్స్ ఓన్లీ మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటే మనం డిలీట్ చేయొచ్చు. Once transaction is posted, we cannot delete any GL account. So transaction post చేస్తే GL account ని delete చేయలేము. ఎందువల్ల అంటే ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది కాబట్టి. Once transaction is not posted, we can delete the GL account. అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వకపోతే కనుక మనము GL account ని delete చేయలేము, delete చేయగలుగుతాం. ఇప్పుడు మనం చూసాం కదా, we can delete or block any GL account with management approval only. మీరు ఒక GL account delete చేయాలన్నా, ఒక GL account బ్లాక్ చేయాలన్నా, you need to take the approval from the your superiors. Next step, ఎందుకు రండి.
డౌన్కి రండి. చూడండి, హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్ OBR2 చేసేసాం. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ కాపీ చేసాం. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్ FS00 చేసాం. హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్ చేసాం. తర్వాత పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో మనం చెక్ చేసాం. సో FBL3N లో డేటా అనేది ఎలా వస్తుంది, ఎవరు చెప్తారు? ఎలా పాసిబుల్ అవుతుంది, ఎందువల్ల వస్తుంది? మనం కాన్ఫిగరేషన్ చేయటం వల్లే వస్తుంది డేటా. FBL3N ఎక్కడ చేస్తున్నాం ఈ కాన్ఫిగరేషన్? థింక్ చేయండి. 1 minute, I will come back. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్. ఇక్కడ డేటా ఎలా వస్తుంది? మీరు FBL3N లోకి వెళ్ళారు, డేటా ఎలా వస్తుంది, ఎలా డిస్ప్లే అవుతుంది? మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు లైన్ ఐటమ్ డిస్ప్లే 001 పెట్టినాం కదా సార్. ఎవరు? నాగరత్న. వెరీ గుడ్, 100% కరెక్ట్ ఆన్సర్. 100% కరెక్ట్ ఆన్సర్. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. వెళ్ళండి, FS00 లోకి వెళ్ళండి, సెషన్ ఓపెన్ చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. సో FS00 అంటే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైం న్యూ సెషన్ తీసుకోండి మేడం. న్యూ సెషన్ ఎలా తీసుకుంటారు తెలుసా మీకు? వెళ్ళండి, FS00 తీసుకో. ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా పైన క్లిక్ చేయాలి మీరు. చూడండి, లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉంది. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మీరు క్లిక్ చేస్తేనే FBL3N లో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో మీకు జిఎల్ ఎంట్రీకి సంబంధించిన ట్రాన్సాక్షనల్ డేటా అనేది కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. గుర్తుపెట్టుకోండి, లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీగా క్లిక్ చేయాలి అని చెప్తాను నేను. ఎందువల్ల? ఇక్కడ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే పైన క్లిక్ చేస్తేనే మీకు జిఎల్ ట్రాన్సాక్షనల్ డేటా అనేది FBL3N లో ఫైండ్ అవుట్ చేస్తారు. వెళ్ళండి, చూపించండి. FBL3N సెషన్ ఉందా? ఓపెన్ చేసి ఉంది కదా, ఓపెన్ చేయండి. కింద ఉంటుంది కదండి, ఓపెన్ చేయాలి, టక చేసేయాలి. హేమా గారు ఓపెన్ చేయండి మేడం. చూసారు ఇది. సో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టైటిల్ బార్ లో ఏముంది? టైటిల్ బార్ లో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంది, పైన చూడండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే నేను చెప్పేటప్పుడు కర్సర్ మూవ్ చేస్తే అర్థమవుతుంది వాళ్ళు కూడా. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎలా వస్తుంది? డేటా అంతా కూడా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? At the time of GL account creation, we must select on the line item display. Line item display option select చేసుకోవాలి. చేసుకుంటేనే ఇక్కడ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు GL అకౌంట్ క్రియేట్ చేసి లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేయలేదు అనుకోండి, డేటా కనిపించదు ఇక్కడ. మరి ఏం చేయాలి డేటా కనిపించినప్పుడు? ఇంటర్వ్యూకి వచ్చినది, GL అకౌంట్ క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోయారు మీరు. సో మరి ఏం చేస్తారు? డేటా ఎలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ? అబాపర్ తో ప్రోగ్రామ్ రన్ చేస్తామని చెప్పాలి. అబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, ఆయన దగ్గర రెడీమేడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఒకటి ప్రోగ్రామ్ యూజ్ చేస్తారు వాళ్ళు, అబాపర్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక ప్రోగ్రామ్ ని రన్ చేస్తారు. సో ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఇక్కడ మళ్ళీ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఏమో అడుగుతారు, లైన్ ఐటమ్ డిస్ప్లే పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి అని అడిగితే కనుక ఇది చెప్పాలి. మనం FBL3N లో లైన్ ఐటమ్ మనం FS00 లో లైన్ ఐటమ్ సెలెక్ట్ చేస్తేనే మనకి GL ట్రాన్సాక్షన్ డేటా అనేది FBL3N లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మీరు మర్చిపోయారు, లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వలేదు.
ఎంట్రీస్ పోస్ట్ చేసేసారు 100 ఎంట్రీస్. ఆ డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ ది అడాప్టర్ ప్రోగ్రామ్ అని చెప్పాలి. ఆయన ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే తప్ప ఇక్కడ కనిపించదు, గుర్తుపెట్టుకోండి. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు, డైరెక్ట్ గా వచ్చేస్తుంది డేటా. అక్కడ ఈ ప్రాబ్లం అవుతుందనే రిస్క్ అని చెప్పేసి లైన్ ఐటమ్ డేటా అనే ఆప్షన్ రిమూవ్ చేసేది. S4 HANA సర్వర్ లో చూడండి మీరు, లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా? సార్ వెళ్ళండి, ఓపెన్ చేయండి, ఎక్సెల్ MS వర్డ్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. మినిమైజ్ చేస్తారు, మ్యాగ్నిమైజ్ చేయండి మేడం. ఆల్రెడీ నేను షీట్ ఇచ్చాను కదా మీకు, ఆల్రెడీ షీట్ ఓపెన్ చేయండి. అదే మినిమైజ్ చేశారు, మ్యాగ్నిమైజ్ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను కదా, అది మ్యాగ్నిమైజ్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ అండి నేను చెప్తుంది. చూడండి, హౌ టు కాపీ GL అకౌంట్, హౌ టు బ్లాక్ GL అకౌంట్, హౌ టు అన్బ్లాక్ GL అకౌంట్ కంప్లీటెడ్. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే కంప్లీటెడ్. ఓపెన్ చేయండి మేడం, మళ్ళీ ఏమైంది? మీ నెట్వర్క్ స్లో ఉన్నట్లుందండి, ఓపెన్ చేయండి. చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి. మళ్ళీ వేరేది ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ. మీరు ఎందుకు టైప్ చేస్తున్నారండి? ఆల్రెడీ అక్కడ ఉందండి, MS వర్డ్ ఫార్మాట్ లో ఉందండి అదంతా కూడా. నేను ఇచ్చిన షీట్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి, కొంచెం టాప్కి వెళ్ళండి, కొంచెం పైకి మూవ్ చేయండి. మీరు రైట్ సైడ్ పైకి, ఇది MS వర్డ్ ఫార్మాట్ కదా, మీరు రైట్ కి లెఫ్ట్ కి ఎందుకు టైప్ చేస్తున్నారు, ప్రెస్ చేస్తున్నారు? పైకి వెళ్ళండి మేడం, పైకి వెళ్ళండి. అయ్యో, డౌన్కి రండి, కొంచెం డౌన్కి రండి. మళ్ళీ వెళ్ళిపోతున్నారు, వెళ్ళి చూడండి. నేను ఒక చోట చెప్తే ఆవిడ ఒక చోటకి వెళ్ళి. నెట్వర్క్ స్లో ఉంది, నేను చెప్పిన తర్వాత స్లోగా వెళ్తున్నారు ఆవిడ. ఇంకా నెక్స్ట్ పైన ఇంకోటి ఉంది, అది చదవాలి మనం. మీరు అది చదువుదామంటేనే మీరు మరీ ఫుల్ టాప్కి వెళ్ళిపోతున్నారు, అది మిస్ అయిపోతుంది మధ్యలో. ఏం చేద్దాం? ఏమన్నా కొంచెం పైకి అనండి మేడం, జూమ్ చేయండి కొంచెం. మరీ జూమ్ చేస్తారు మీరు, కొంచెం సైజ్ కిందకి రండి. ఆ ప్లస్ మైనస్ అడ్జస్ట్ చేయండి లైన్స్ కొంచెం. మేడం సెకండ్ పేజ్ ఇంకా జూమ్ వెళ్ళిపోయారు కూడా. మైనస్ మిడిల్ లోకి వెళ్ళండి మేడం, ఇంకా చేయండి, అట్లా ఉంచండి. ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు పైకి మూవ్ చేయండి. ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. హౌ టు అన్బ్లాక్ అయిపోయిందా? పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ కంప్లీటెడ్ కదా. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ కంప్లీట్. నెక్స్ట్ ఏముంది? పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. చూడండి, OBC4 లో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్రియేట్ చేసాం, తెలుసు కదా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? ఇది కూడా ఇంటర్వ్యూ బేస్డ్ వచ్చినది. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can configure from the field status variant. So field status variant OBC4 లో క్రియేట్ చేసాం. వెళ్ళండి, OBC4కి వెళ్ళండి. OBC4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సో
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది? at the time of accounting entry posting which field is required or which field is not required we can configure from the field status variant అంటారు. అంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు, పోస్ట్ G001 పైన డబుల్ క్లిక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వచ్చేసారు. G001 పైన డబుల్ క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాము. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. ఇది మీకు ఐడియా ఉంది కదా, చూడండి టెక్స్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఏ ఫీల్డ్ అవసరమో ఏ ఫీల్డ్ అవసరం లేదు. ఇప్పుడు రిక్వైర్డ్ ఇచ్చేసాం అనుకోండి, మ్యాండేటరీగా ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో అలా కాదు, ఆప్షనల్ లో ఇచ్చామనుకోండి, ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంటర్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్స్. అంటే విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది ఎలా డిసైడ్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది బ్యాక్ ఎండ్ నుండి మనం కంట్రోల్ చేస్తాము. అర్థమైందా? బ్యాక్ ఎండ్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. FB50లోకి వెళ్ళారనుకోండి, వెళ్ళండి FB50కి వెళ్ళండి. Go to transaction code FB50 single screen. Enter చేయండి. చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఏమున్నాయి? 75 పారామీటర్స్ ఉంటాయి కింద. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2లో. ఇక్కడ ఏమున్నాయి? రైట్ సైడ్ మూవ్ చేయండి కింద. అది కాదు. కింద ఇంకోటి ఉంది బటన్. అది ఇవన్నీ ఏంటి? పారామీటర్స్. ఇవన్నీ కనిపించాయి పైన. ఏమేమి ఉంటాయి? 75 పారామీటర్స్ ఉంటాయి. 75 పారామీటర్స్ ఫ్రమ్ ది డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ ఆన్ ది క్రెడిట్ సైడ్. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది ఎలా కంట్రోల్ చేస్తాము? ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. సో పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని అడిగితే కనుక చెప్పండి మీరు. at the time of accounting entry posting which field is required or which field is not required we can configure from the field status variant. సో ఎలా మనం which field is required or which field is not required అనేది మనం ఎలా కన్సిడర్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. We can control the end user fields, which field is required or which field is not required. We can control from the field status variant అన్నమాట. క్లియర్ కదా? ఇది ఆన్సర్ చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. వెళ్ళండి అది ఓపెన్ చేయండి. MS Word ఫార్మాట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంప్లీటెడ్. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ అండి, చదువుకోండి మీరు. నెక్స్ట్ స్టెప్ కిందకి రండి. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ. షార్ట్ కీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎవరు చెప్తారు? షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని షార్ట్ కీ అనేది పాపులేట్ చేస్తుంది. మనం FS00 లో షార్ట్ కీ సెలెక్ట్ చేసుకున్నాం. 001 అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ డేట్. సో మనకి వెండార్ కి మనం షార్ట్ కీ ఇస్తాము, కస్టమర్ కి షార్ట్ కీ ఇస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. సో మనం ఏదైతే ఇప్పుడు GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఉన్నట్లు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. సో అలా ఈ మూడిటికి కూడా FBL3N, FBL1N, FBL5N ఈ 3 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కోడ్ కి కూడా అసైన్మెంట్ ఫీల్డ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ ఫీల్డ్ లో ఏముంటుంది యాక్చువల్ గా? షార్ట్ కీ అంటే మీరు షార్ట్ కీ ఏది చూస్ చేసుకుంటే అది ఉంటుంది. వెళ్ళండి FS00కి వెళ్ళండి. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ FBL3N, FBL1N, FBL5N. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ చేయండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. అక్కడ ఏముంది చూడండి, షార్ట్ కీ పోస్టింగ్ డేట్ తీసుకుందాం. షార్ట్ కీ ఇస్ ద ఆప్షనల్, ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. మాక్సిమం ఎక్కువ ఏం తీసుకుంటారంటే పోస్టింగ్ డేట్ తీసుకుంటారు. ఇది కాదనుకుంటే డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ ఇంకా చాలా ఉంటాయి ఆప్షన్స్.
ఏమేమి చాలా ఉన్నాయి. మనం యాక్చువల్ గా 001 తీసుకున్నాం కదా, అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 002 అంటే ఏంటి, డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నెంబర్ పోస్ట్ చేసినప్పుడు నంబర్ జనరేట్ అవుతుంది కదా, ఆ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. 003 తీసుకున్నాం అనుకోండి, డాక్యుమెంట్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఇలా చాలా ఉంటాయి, బట్ ఇవన్నీ అవసరం లేదు. మాక్సిమం 001 తీసుకుంటారు ఏ కంపెనీ అయినా. ఓకే, సో 001 అంటే మీనింగ్ ఏంటి, పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఆర్ షార్ట్ కీ ఈజ్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. సో ఎక్కడ పాపులేట్ అవుతుంది షార్ట్ కీ అనేది, క్లోజ్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి, /n ఇది ఎందుకు ఇచ్చారు మళ్ళీ, /n FBL3N /n FBL3N. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఏముంది, అసైన్మెంట్ ఏముంది చూడండి, అసైన్మెంట్ ఏముంది, 2024 02 2024 is the year, 02 is the month, 27 is the date. అంటే ఏంటి, పోస్టింగ్ డేట్. ఇది పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయ్యింది, గుర్తుపెట్టుకోండి. ఎవరు అక్కడ వీటిలో వెళ్ళండి, ఎవరు. ఓకే, సో పోస్టింగ్ కీ అనేది ఎక్కడ పాపులేట్ అవుతుంది, అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. పోస్టింగ్ షార్ట్ కీ ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. సో షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది, అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. GL లైన్ ఐటమ్ లో పాపులేట్ చేస్తుంది అంటే FBL3N లో, తర్వాత వెండర్ లైన్ ఐటమ్ లో పాపులేట్ చేస్తుంది అంటే FBL1N లో, FBL5N కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అక్కడ కూడా పాపులేట్ చేస్తుంది. నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అవి కూడా చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ ఏమో చూడండి, పర్పస్ ఆఫ్ ది NR స్టేటస్. NR స్టేటస్ తెలుసు కదా మీకు. NR స్టేటస్ అంటే ఏంటి, FBN1 ఎలాంటి, FBN1 నంబర్ అని ఇచ్చాను కదా. కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్స్. NR స్టేటస్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు. NR స్టేటస్ చూసారా, 13 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశాం. 13 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. పైన చూడండి, NR స్టేటస్ చూపించండి. NR స్టేటస్ అంటే మనం 13 ఇప్పుడు 1 to 500 ఇచ్చాం. నంబర్ రేంజ్ SA డాక్యుమెంట్ కి 01 1 to 500 ఇచ్చాం. సో టోటల్ గా ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము, 13 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఇది NR స్టేటస్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ హౌ టు క్లాసిఫై ది GL అకౌంట్. ఒక GL అకౌంట్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. GL అకౌంట్ డేటా వీ కెన్ క్లాసిఫై 2 టైప్స్. GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, 2 టైప్స్ గా మనం క్లాసిఫై చేయొచ్చు. ఏంటది, చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, టైప్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా. తర్వాత కంపెనీ కోడ్ డేటా, ఈ రెండింటికి సంబంధించింది అనమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్ లో కంపెనీ కోడ్ డేటా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ GL అకౌంట్ లో ఏమేమి ఉంటుంది, GL అకౌంట్ లో ఏమేమి డిపెండ్ అయి ఉంటుంది, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే GL అకౌంట్సే. సో ఈ రెండింటికి సంబంధించిన డేటా అంతా కూడా ఉంటుంది అనమాట. ఇది GL అకౌంట్. హౌ టు క్లాసిఫై GL అకౌంట్. GL అకౌంట్ మనం ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు, చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటాగా క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ కిందకి రండి, డౌన్కి రండి. నెక్స్ట్ ఏముంది, హౌ టు క్లాసిఫై చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసలు ఇంకా ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు, ఏమేమి ఉంటాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేస్తూ మనం ఏం చేసాము, GL గ్రూప్స్ క్రియేట్ చేసాం. GL అకౌంట్ గ్రూప్స్ అనమాట. ఫస్ట్ ఏముంది, అకౌంట్స్ గ్రూప్స్. అలాగే వీటి అకౌంట్ గ్రూప్స్ లో ఇంకా ఏమేమి ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఉంటుంది కదా. మన GL అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏది కావాలంటే అది తీసుకుంటాం. అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ గ్రూప్ కూడా ఉంటాయి అనమాట. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇస్తాము. ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఎవరికైనా తెలుసా, ఫస్ట్ క్లాస్ లో ఉంది, చెక్ చేయండి. నేను చెప్పలేదు ఇది. ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఫస్ట్ క్లాస్ లో కనిపిస్తుంది, ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో కనిపిస్తుంది. ట్రేడింగ్ పార్ట్నర్ అంటే ఏంటో మీకు అక్కడ అర్థం అవుతుంది. క్లియర్ కదా. ట్రేడింగ్ పార్ట్నర్, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఎవరది, అన్నిట్లోకి ఎందుకు వస్తున్నారండి, ఎవరు అక్కడ.
క్లాస్ జరిగే టైంలో డిస్టర్బ్ చేయొద్దండి ప్లీజ్. నేను ఫుల్ ఫ్లెడ్జ్ ఏం చెప్పాలనుకున్నా అది చెప్పలేను, ముందే చెప్తున్నాను. డిస్టర్బ్ చేశానంటే చెప్పలేను, మీరే లాస్ అవుతారు. ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ఇట్లా మనం క్లాసిఫై చేయొచ్చు, ఇవన్నీ చదువుకోండి. నెక్స్ట్, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. మీరు ఒక కంపెనీ కోడ్ లో జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కి ఏ విధంగా కాపీ చేయొచ్చు. మేబీ ఇక్కడ అవ్వవు, బట్ మీకు నేను ఆ వే మీకు నేను చూపిస్తాను. ఒక జిఎల్ అకౌంట్ లో ఉన్నటువంటి డేటాని మరొక జిఎల్ అకౌంట్, అంటే ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి డేటాని మరొక కంపెనీ కోడ్ లోకి ఎలా మూవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, FS00 లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా వన్ మోర్ అకౌంట్ కి నేను మూవ్ చేయాలి, ఎలా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ట్రై చేద్దాం. ఓకేనా, వెళ్ళండి. ఎగ్జాంపుల్ 1 minute. ట్రాన్సాక్షన్ కూడా ఏమి ఇచ్చారు అక్కడ, 1 minute. సో ఎలా మూవ్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ కూడా ఏముంది, ఏదో ఓపెన్ చేయండి, ఒకసారి ఓపెన్ చేయండి. CC01. ఓకే, ఉందా? ఓకే, 1 minute. షీట్ ఏమైనా ఉందా, జిఎల్ అకౌంట్ చూస్తున్నాను. 1 minute. OCC1 వెళ్ళినది వర్క్ చేయట్లేదు, టీ కోడ్ మర్చిపోయాను. వెళ్ళండి, SAP లాగిన్ చేయండి, SAP లోకి వెళ్ళండి. OCC1 వర్క్ చేయట్లేదు, మేబీ CC01 కదా, ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి. ఇది రాంగ్ వస్తుంది, ఇది కాదు, మనం పాత్ ద్వారా వెళ్దాంలే. SPRO లోకి వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. కాపీ అవ్వకపోవచ్చు, బట్ మీకు వే చెప్తాను నేను, వే. IMG లోకి వెళ్ళండి, IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. అదే ఫైనాన్షియల్ వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్. తర్వాత క్రియేట్ ఒకటి వస్తుంది, వెయిట్. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ అండ్ ప్రాసెసింగ్ క్లిక్ చేయండి, ఎలాబరేట్ చేయండి. జిఎల్ అకౌంట్ క్రియేట్ అండ్ ప్రాసెసింగ్ ఎలాబరేట్ చేయండి. చూడండి, క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్ అన్నాడు. చూడండి, క్రియేట్ జిఎల్ అకౌంట్ విత్ రిఫరెన్స్. మీరు టీ కోడ్ ఓపెన్ చేయండి. ఎలా చూస్తాం, టీ కోడ్ ఎలా చూస్తాం? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. క్రిందికి రండి, సేమ్ టీ కోడ్ కదా, ఎందుకు ఓపెన్ అవ్వలేదు? SCC01 కదా, అదే ఉందా కదా, కరెక్టే ఉంది కదా, ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్ ఏం కాదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ ఏముంది? రిఫరెన్స్ కంపెనీ కోడ్. చూడండి, రైట్ సైడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్ అంటే మీరు ఏ కంపెనీ కోడ్ నుండి జిఎల్ అకౌంట్స్ ని వన్ మోర్ కొత్త కంపెనీ అంటే న్యూ కంపెనీ కోడ్ కి మూవ్ చేయాలనుకుంటున్నారు. రిఫరెన్స్ కంపెనీ కోడ్ కింద మీ కంపెనీ కోడ్ ఏమిటి? TATM కింద మీ కంపెనీ కోడ్ ఏమిటి? ఇంకా డౌన్ కింద లాస్ట్ లో అది రైట్ సైడ్, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఏమండి? మీ కరెంట్ కంపెనీ కోడ్. ఇది మీ కంపెనీ కోడ్ లో మీరు 4 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఈ కంపెనీ కోడ్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా వేరే కంపెనీ కోడ్ మీరు మూవ్ చేయాలనుకుంటున్నారు. అక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, మీ సెకండ్ కంపెనీ కోడ్ లేదనుకుందాం, ఒకవేళ ఉంటే మీకు ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఇక్కడ వేరే కంపెనీ కోడ్ ఏదన్నా ఒకటి ఇవ్వండి. AMR1 అలా ఇవ్వండి. AMR1 చూడండి, ఇక్కడ యాక్చువల్ గా మనం ఏదైతే AMR1 అని ఇచ్చామో
దీన్ని టార్గెట్ కంపెనీ కోడ్ అంటారు. టార్గెట్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇచ్చాం HEME అనేది సోర్స్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్ ఈస్ ద మీ కంపెనీ కోడ్, ఇస్ యువర్ కంపెనీ కోడ్. సో టార్గెట్ కంపెనీ కోడ్ అంటే HEME నుండి AMR1 కి కాపీ అవుతాయి అన్నమాట. ఈ కంపెనీ కోడ్ మీరు క్రియేట్ చేస్తుంటే కాపీ అవుతాయి. సెట్టింగ్స్ అన్ని ప్రాపర్ గా ఉండాలి, ఉంటే అవుతుంది, లేకపోతే అవ్వదు. సో మీ సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? HEME అనేది మీ సోర్స్ కంపెనీ కోడ్. టార్గెట్ కంపెనీ కోడ్ ఏంటి? AMR1 అనేది మీ టార్గెట్ కంపెనీ కోడ్. సో ఈ కంపెనీ కోడ్ నుండి ఆ కంపెనీ కోడ్ కి GL అకౌంట్స్ అన్ని కూడా మూవ్ చేయాలి. ఎలా చేయాలి? సేవ్ చేయండి. సేవ్ సేవ్ డేటా సేవ్. డేటా అనేది సేవ్ అయిపోయింది. అది సెలెక్ట్ చేసుకోండి, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు. క్రింద ఒకటి సెర్చ్ ఐకాన్ టైప్ ఉంది లాస్ట్ లో, మిర్రర్ సింబల్ చూడండి. అది కాదు, అది కాదు, ఫస్ట్ లోనే ఉంది. ఫస్ట్ లో క్లిక్ చేయండి దానిపైన. ఓకే, సో ఇక్కడ మనం 1 by 1 ఇవ్వకుండా పని చేద్దాము. అకౌంట్ ఫ్రమ్ రెఫరెన్స్ అన్నాడు. అకౌంట్ ఫ్రమ్ రెఫరెన్స్ పైకి వెళ్ళండి. అకౌంట్స్ ఫ్రమ్ రెఫరెన్స్ ముందే ఉంది. క్లిక్ చేయండి. సో 1 ఇవ్వండి. ఫ్రమ్ నెంబర్ అంటే GL అకౌంట్ 1, 2 దగ్గర 999 ఇచ్చేయండి. ఇచ్చేయండి 9 ఇంకా ఇవ్వండి. 9 9 ఇవ్వండి. అయ్యో మీరు ఇవ్వలేదు, ఇవ్వకుండా రిటర్న్ చేస్తారు. బ్యాక్ వెళ్ళండి, ఇవ్వండి. 1 2 మనం GL లెంత్ మన ఆల్మోస్ట్ చాలా ఉంది కదా, 6 digits తీసుకున్నాం, అన్ని ఇవ్వాలి కదా మినిమం. ఇంకా ఇవ్వండి, 9 9 ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. చూసారా మీ GL అకౌంట్స్ వచ్చేసినాయి, మీరు క్రియేట్ చేసిన GL అకౌంట్స్ ఇవన్నీ కూడా. సో పైన ఏముంది? మీ రిఫరెన్స్ కంపెనీ కూడా HEME ఉంది, దాని నుండి AMR1 కి కాపీ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా కాపీ అవుతాయి. ఓకే, సేవ్ చేయండి ఒకసారి. వెయిట్ ఇక్కడ ఏమొస్తుంది? సేవ్ చేయండి. సేవ్ డేటా సేవ్డ్ అంటే ఏమైంది? డేటా అనేది ఈ కంపెనీ కోడ్ నుండి, అంటే మీ సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ కి మూవ్ అయిపోయింది అని అర్థం. ఇలా చేయొచ్చు. క్లియర్ గా అర్థమైంది ప్రాసెస్. డెడ్ ఈజీ, ఇక్కడ ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ MS వర్డ్ ఫార్మాట్ అది ఓపెన్ చేయండి. సో హౌ టు కాపీ GL అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ అన్నారు. ఫైన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ F.01. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ బ్యాలెన్స్ షీట్స్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. ఎక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు? F.01 ట్రాన్సాక్షన్ కోడ్. F.01 లో ట్రాన్సాక్షన్ కోడ్ అన్నమాట. వెయిట్. సో F.01 లో మీరు ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎన్ని రకాలుగా మనం వ్యూ చేయొచ్చు. హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు ఎన్ని రకాలుగా వ్యూ చేయొచ్చు చూడండి. బిజినెస్ ఏరియా వైజ్ చూడండి, బిజినెస్ ఏరియా వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి వ్యూ చేయొచ్చు అనమాట. ఇంటర్వ్యూకి వచ్చినది బిజినెస్ ఏరియా వైజ్, GL అకౌంట్ వైజ్, GL అకౌంట్స్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. కరెన్సీ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. లెడ్జెస్ వైజ్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? పీరియడ్స్ వైజ్ మనం ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి SAP లో? 12 periods. 12 చెప్పకూడదండి, 16 చెప్పాలండి ఎప్పుడైనా. 12 కామన్ పీరియడ్స్ ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్ గా 16 ఉంటాయి. 12 + 4 12 అనేది కామన్ రెగ్యులర్ గా ఉంటుంది. 1 పీరియడ్ ఈజ్ ఈక్వల్ 1 month, 1 month ఈజ్ ఈక్వల్ 1 పీరియడ్ ప్లస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అని ఉంటాయి అన్నమాట. సో పీరియడ్స్ వైజ్ గా చెక్ చేసుకోవచ్చు. ఫంక్షనల్ ఏరియా వైజ్ చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ సెంటర్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని వ్యూ చేయొచ్చు అనమాట. బిజినెస్ ఫైనాన్షియల్ హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే చెప్పాలి. బిజినెస్ ఏరియా వైజ్, GL అకౌంట్స్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ఇట్లా అన్ని చెప్పుకోవాలి. పీరియడ్స్ వైజ్ ఇవన్నీ చెప్పాలి. ఓకేనా? F.01 వెళ్ళండి.
F.01. చూసారు ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. ఫస్ట్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ అయి ఉంటాయి కదా, ఇవ్వాలి. కింద మీ కంపెనీ కోడ్ దగ్గర కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చేసారు. ఓకేనా? సో మీరు జిఎల్ అకౌంట్స్ వైజ్ గా కూడా చూసుకోవచ్చు కదా. జిఎల్ అకౌంట్స్ ఫ్రమ్ టు కూడా ఇవ్వచ్చండి. ఫ్రమ్ టు ఇస్తే ఆ జిఎల్ అకౌంట్స్ వరకే స్టేట్మెంట్స్ ని మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత కిందకి రండి. బిజినెస్ ఏరియా వైజ్ అన్నాం. అంటే బిజినెస్ ఏరియాస్ వైజ్ కూడా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని బిజినెస్ ఏరియా ఇచ్చేసి వాటిని బేస్ గా చేస్తూ కూడా స్టేట్మెంట్స్ ని చెక్ చేసుకోవచ్చు. కరెన్సీ వైజ్ కింద కరెన్సీ టైప్ ఇచ్చామనుకోండి, కరెన్సీ వైజ్ గా కూడా వస్తుంది. ఈసీసీలో ఒక కంపెనీ కోడ్ ఓన్లీ 3 టైప్ ఆఫ్ కరెన్సీస్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్. ఓకేనా? ఓన్లీ 3నే సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కరెన్సీ వైజ్, కరెన్సీ టైప్స్, లెడ్జర్స్ వైజ్. లెడ్జర్స్ చెప్పాను కదా మీకు, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అని చెప్పాను. సపరేట్ కాన్సెప్ట్ అని చెప్తాను మీకు. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ వైజ్ కూడా మనం స్టేట్మెంట్స్ ని చెక్ చేసుకోవచ్చు. అంటే వాటికి సంబంధించి ఇచ్చేస్తే అవన్నీ వచ్చేస్తాయి, ఏం లేదు ఇంకా. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వైజ్ చూడొచ్చు, అలాగే జిఎల్ అకౌంట్స్ వైజ్ చూడొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ చూడొచ్చు, కరెన్సీ వైజ్ చూడొచ్చు, లెడ్జర్స్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే కిందకి రండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అడిగాడు. ఏదైనా ఒక వెర్షన్ ఇవ్వాలి. యాక్చువల్గా ఒక వెర్షన్ మనం క్రియేట్ చేయాలి. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది ఒక సపరేట్ కాన్సెప్ట్ అండి. నేను చెప్తాను మీకు, లాస్ట్ క్లాస్ లో చెప్తాను మీకు, అంటే నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. ఆ వెర్షన్స్ అన్నమాట. అంటే ఎలా డివైడ్ చేసుకోవాలి అసెట్స్ కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ లో 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అంటే వీ కెన్ టచ్ అండ్ ఫీల్ అన్నమాట. ఇంటాంజిబుల్ అంటే ట్రేడ్ మార్క్, బ్రాండ్ వాల్యూ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్. దాని వైజ్ అలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. అవన్నీ మనం సపరేట్ గా డిఫైన్ చేసుకుంటాం. సో బట్ మనం స్టేట్మెంట్ వెర్షన్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి మనము ఒక స్టాండర్డ్ ఇద్దాము. స్టాండర్డ్ డ్రాప్ డౌన్ చేయండి. స్టేట్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి. యూఎస్ఏ వాళ్ళు ఉంటుంది, అది ఇచ్చినా కూడా వస్తుంది. బిఏయుఎస్ ఉంటుంది చూడండి, బిఏయుఎస్. బిఏయుఎస్, వి కాదండి, బి ఫర్ బాంబే. బిఏయుఎస్, యుయుయుఎస్. యుఎస్ ఇదే కదా. ఇవ్వండి కమర్షియల్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. కింద చూసారా మనం ఇంకా ఎలా అనుకున్నాము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా చెక్ చేసుకోవచ్చు. పీరియడ్స్ వైజ్ కూడా చూసుకోవచ్చు అని చెప్పాం. పీరియడ్స్ అంటే చూడండి 1 to 16 పీరియడ్స్ ఇచ్చాం. లేదు మీకు అన్న అవసరం లేదు, 1 to 10 పీరియడ్స్ కావాలి, మీ ఇష్టం, మీరు చేంజ్ చేసుకోండి, నో ఇష్యూ. ఓకేనా? మీకు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్, ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తున్నాము, జిఎల్ అకౌంట్స్ వైజ్ చూసుకోవచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ చూసుకోవచ్చు, కరెన్సీ వైజ్ చెక్ చేసుకోవచ్చు, లెడ్జర్స్ వైజ్ చెక్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే మంత్ వైజ్ గా చూసుకోవచ్చు. ఎలాగైనా సరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా మీరు ఎంతవరకు అయితే యూజ్ చేస్తారో అవన్నీ మీరు ఈ 2నే యూజ్ చేస్తే మీరు ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయలేదు ఎక్కువ. అందువల్ల వీటి వరకే స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ చెప్తాను, నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటుంది సపరేట్ గా మీకు. సో ఈ విధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఎక్స్పోర్ట్ చెక్ చేసుకోవచ్చు. క్లియరా? అర్థమైందా? బ్యాక్ వెళ్ళండి. అర్థమైందా లేదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అది ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా చెక్ చేస్తాము? బిజినెస్ ఏరియా వైజ్, జిఎల్ అకౌంట్స్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, ఇలా మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? FBL1కి వెళ్ళండి. FBN1కి వెళ్ళండి. స్లాష్ చేయండి FBN1. కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వల్స్ (01) సెలెక్ట్ చేయండి. 01. ఓకే, సో ఈ లైన్ నేను డిలీట్ చేయగలనా లేదా? ఎవరు చెప్తారు? చేయగలనా లేదా?
చేయలేము సార్. ఏంటి రీజన్ ఏంటి? అక్కడ 13 ట్రాన్సాక్షన్స్ చేసినాం కదా సార్, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్. వెరీ గుడ్ ఆన్సర్. 13 అనేది ట్రాన్సాక్షన్ చేశాం కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ ఆ లైన్ ఆ నంబర్ రేంజ్ అనేది డెలిట్ అవ్వదు, డెలిట్ చేయలేమండి. ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి డెలిట్ చేయలేమన్నమాట. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా అనేది ఉంది దానిపైన, అందువల్ల మనకి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ FS00 వెళ్ళండి. గో టు FS00. 10 minutes కంప్లీట్ అవుతుంది. కొంచెం లెంతీ కాన్సెప్ట్ ఇది. ఇది యాక్చువల్ బయట ఇన్స్టిట్యూషన్స్ తో చెప్పరండి. ఇది ఏంటంటే టాపిక్స్ ఇవన్నీ కవర్ చేయదు, మాక్సిమం ఉండవు. మనం చెప్పినంత కంటెంట్ కవర్ అవ్వదు 90%. రెంట్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. వెయిట్ వెళ్ళకండి, వెయిట్. టైప్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి. టైప్ డిస్క్రిప్షన్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ? ఫీల్డ్స్, జిఎల్ అకౌంట్స్ కి సంబంధించిన ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఏమున్నాయి? ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, ఇంకా చాలా ఉన్నాయి. లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఓకేనా, రికన్సిలేషన్ అకౌంట్స్, ఇవన్నీ చాలా కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్స్. ఫీల్డ్ అన్నమాట. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అలాగే జిఎల్ అకౌంట్స్ లో కూడా ఫీల్డ్స్ ఉన్నాయి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఓ పని చేద్దాము. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి చెప్పాలి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. ఇవన్నీ ఫీల్డ్స్. సో కంట్రోల్ డేటాలో ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఉంది. ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఉంది. ఇవి నాకు అవసరం లేదు, ఇవి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఎండ్ యూజర్ ని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా ఏ విధంగా అయితే మనం కంట్రోల్ చేస్తామో అదే విధంగా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కూడా ఏ ఫీల్డ్ అవసరం ఉంది, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. జిఎల్ అకౌంట్ కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, నాకు ఇన్ఫ్లేషన్ కి అండ్ టోలరెన్స్ గ్రూప్ అనేది నాకు అవసరం లేదు, ఈ ఫీల్డ్స్ అవసరం లేదు. ఎలా మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేసుకోవాలి? న్యూ సెషన్ తీసుకోండి. OBD4 /OBD4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఓపెన్ అవుతుందా? ఓకే. సో మీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఉంది కదా, జిఎల్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లైన్ చూడండి. సో ఈ జిఎల్ గ్రూప్ కి నేను కొన్ని ఫీల్డ్స్ అవసరం, కొన్ని ఫీల్డ్స్ అవసరం లేదనుకుంటున్నాను. సో ఎక్కడ ఉంటుంది? జిఎల్ గ్రూప్ కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది. చూసారా? ఫీల్డ్ స్టేటస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారా? ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏం చేస్తున్నాను ఇక్కడ నేను? అకౌంట్ కంట్రోల్లోకి వెళ్ళండి. అకౌంట్ కంట్రోల్లోకి వెళ్ళండి. లాస్ట్ లో ఏముంది? ఇన్ఫ్లేషన్ కి అండ్ టోలరెన్స్ గ్రూప్. ఇక్కడ చూడండి, మీకు సర్ప్లస్ లో ఏముండాలి, రిక్వైర్డ్ లో ఏముండాలి, ఆప్షనల్ లో ఏముండాలి, డిస్ప్లేలో ఏముండాలి, ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే జిఎల్ అకౌంట్ కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. అంటే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్, ఇలా ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఏది సర్ప్లస్ లో ఉండాలి, ఏది ఆప్షనల్ లో ఉండాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షనల్ లో ఉంది, నాకు అవసరం లేదు. ఇన్ఫ్లేషన్ కి అండ్ టోలరెన్స్ గ్రూప్ అవసరం లేదు, సర్ప్లస్ లో పెట్టండి. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకేనా? వెళ్ళండి. గో టు FS00. చూద్దాం, ఇవి సర్ప్లస్ లో పెట్టేసాం, కనిపించకూడదు కదా. ఈ సెషన్ లోకి వచ్చారు. రిఫ్రెష్ చేయండి. /FS00
పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. కంట్రోల్ డేటా చూసారా, టోలరెన్స్ గ్రూప్ లేదు, ఇన్ఫ్లేషన్ కీ లేదు. అంటే ప్రతి జిఎల్ అకౌంట్ కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? జిఎల్ అకౌంట్స్ కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ అనేది జిఎల్ గ్రూప్ లో ఉంటుంది. జిఎల్ గ్రూప్ లో ఉంటుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ జిఎల్ అకౌంట్స్ కూడా ఉంటుంది. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ఒక ఎండ్ యూజర్ ని ఎలా కంట్రోల్ చేస్తామో అదే విధంగా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కూడా ఇక్కడ అన్ని కూడా ఫీల్డ్స్ ఉన్నాయి. ఏ ఫీల్డ్ అవసరము, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మళ్ళీ మనకు కావాలి, ఏం చేస్తాము? OBD4కి వెళ్ళండి, /n OBD4 /n OBD4 కొంచెం లెంతీ కాన్సెప్ట్ అండి, వెయిట్ చేయండి, బీ పేషెన్స్. ఓకే, ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటా ఆప్షనల్ లో పెట్టండి, సేవ్ చేసేయండి, బ్యాక్ వెళ్ళండి, FS00 సెషన్కి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి పేజ్ /n FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఎడిట్ చేయండి, కంట్రోల్ డేటా క్లియరా? ఇన్ఫ్లేషన్ కి అవైలబుల్ ఉంది, టోలరెన్స్ గ్రూప్ ఉంది. సో ఇలా అన్నమాట. సో మనకి అకౌంటింగ్ ఒక ఎండ్ యూజర్ ని ఎలాగైతే కంట్రోల్ చేస్తామో అదే విధంగా ఒక జిఎల్ అకౌంట్ క్రియేషన్ చేయడంలో కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది అవైలబుల్ ఉంది. ఓకేనా? సో ఇవి కూడా కంట్రోల్ చేయొచ్చు, అవసరం అవ్వచ్చు మీకు. మేబీ అటువంటి సిచ్యువేషన్ లో మీరు జిఎల్ గ్రూప్ కి సంబంధించిన ఫీల్డ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఎలా కంట్రోల్ చేస్తారు? OBC4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తారు. ప్రతి గ్రూప్ కి మీరు ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రూప్ కి ఆ ఫీల్డ్ స్టేటస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ విధంగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? క్లియరా? ఎస్ సార్, నో? Yes, sir. Clear. Clear, sir. Clear, sir. ఓకే, Yes, sir. సో అది ఇమేజ్ ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్. ఇది అవసరం లేదు, MS వర్డ్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ఇది మొత్తం చదువుకోండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు యూజ్ అవుతుంది. నోట్స్ ప్రిపరేషన్ ఎవరో చెప్పరు. ఎందువల్ల నేను టైప్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. తర్వాత మీరు మెటీరియల్ చదువుకుంటే అర్థమవుతుంది. బేసిక్ అసలు ఈ నాలెడ్జ్ లేకుండా మెటీరియల్ చదివితే ఏం అర్థమవుతుంది? అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ చదవండి. క్లియర్ కదా? సో ఇది సెషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ లింక్ చేంజ్ చేస్తే కనుక మెయిల్ కి ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మీకు నెక్స్ట్ క్లాసెస్ అన్ని కూడా ఇంకా కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, స్లోగా చెప్తాను, డోంట్ వరీ. ఒకసారి 2-3 అవర్స్ అట్లీస్ట్ 2 అవర్స్ 2.5 అవర్స్ కూర్చోవాలి. బీ పేషెన్సీ. ఓకేనా? మాక్సిమం 2 అవర్స్, అంతకన్నా ఎక్కువ తీసుకోండి. ఓకే, సో మీకు లింక్ చేంజ్ చేస్తే కనుక మెయిల్కి వస్తుంది, మెయిల్లో మీకు లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.